మీ అభిరుచికి తగ్గ సరికొత్త డిజైన్స్ తో వస్తుంది మర్రి గోల్డెన్ డైమండ్స్. నైన్టీన్ 1989లో సబ్ ఇన్స్పెక్టర్గా పోలీస్ డిపార్ట్మెంట్లో రిక్రూట్ అయినాం. అనంతపూర్ ట్రైనింగ్ తర్వాత మాకు ఇక్కడ ఫస్ట్ పోస్టింగ్ షాబాద్ మండల్. షాబాద్ కూడా ఒకప్పటి మన ఎక్స్ మినిస్టర్ ఇప్పుడు మహేందర్ రెడ్డి గారి ఏరియా వస్తుంది. అంతకన్నా ముందు వాళ్ళ బ్రదర్ రాజేందర్ రెడ్డి ఉండేవాడు. రాజేందర్ రెడ్డి మర్డర్ అయినాడు. దాని తర్వాత సీక్వెన్స్గా చాలా మర్డర్స్ అయినాయి దాంట్లో, అదే ఇష్యూలో ఎవరైతే మర్డర్ చేశారో. దాని తర్వాత నేను హయత్ నగర్ పోలీస్ స్టేషన్ వచ్చాను. అక్కడ సార్ షాబాద్లో మీరు వెళ్ళేసరికి బందుపోట్ల సంఖ్య ఎక్కువ ఉండేది, డకాయిట్లు ఎక్కువ జరుగుతుంటాయి. అక్కడ ఆ ప్లేస్లో మీకు కొంచెం ఛాలెంజ్ ఏమొచ్చు? షాబాదులో ఈ బందిపోట్లు లేదు, అది రూరల్ పోలీస్ స్టేషన్ అది. నెక్స్ట్ ఇప్పుడు హయత్ నగర్ సెకండ్ పోస్ట్. బందిపోట్లు అసలు అక్కడ డకాయిట్లు జరగలేదంటారు? అక్కడ లేదు, షాబాద్లో లేదు. హయత్ నగర్ టోటల్గా సిటీ అవుట్స్కట్స్, అది డెవలపింగ్ ఏరియా. హయత్ నగర్లో బందిపోట్లు, రాబరీస్ అని, డెకైట్స్, రాబరీస్ చాలా ఉండేది. ఒక రకంగా చెప్పాలంటే ఆల్టర్నేటివ్ డే ఏదో ఒకటి నైట్ అఫెన్స్ అవుతుండేది. అక్కడ నేను 1 year పనిచేసిన. దాని తర్వాత మేడ్చల్ ట్రాన్స్ఫర్ అయినాను. మేడ్చల్ ఇంకా క్రైమ్ ప్రోన్ ఏరియా అది. అక్కడ టోటల్గా అవుట్స్కట్స్ మొత్తం కూడా గ్రేక్ గార్డెన్స్ ఉండేవి. ప్రతి గ్రేక్ గార్డెన్లో ఒక 2-3 ఫ్యామిలీస్, సూపర్వైజర్ కానీ అక్కడ పనిచేసే వర్కర్స్ కానీ ఉండేది. అన్నీ కూడా ఆంధ్ర సెటిలర్స్ వాళ్ళవి ఉంటుండేది. అక్కడ కూడా నైట్లో ఈ డెకాయిటీస్ వచ్చేసి కొన్ని గ్యాంగ్స్, కిస్మత్పూర్గా వడ్డెర గ్యాంగ్ అని చెప్పేసి, అంటే జడ్చల్ల లంబడా గ్యాంగ్స్, ఎరకల్ల గ్యాంగ్స్, స్టూవర్ట్పురం, ఇవన్నీ. వాటితో పాటు తెలగపాములు కూడా వచ్చావు కదా? తెలగపాములో గ్యాంగ్ కూడా ఉండేది. నైట్లో వచ్చేసి వాళ్ళ దగ్గర ఏం దొరకకపోతే కాళ్ళ కడియాలు, వెండి కడియాలు కానీ, కమ్మలు, పూస్తలు, బియ్యం ఈ ఫామ్ హౌస్లలో తీసుకుపోయేది. ఏదైనా రెసిస్ట్ చేస్తే వాళ్ళని కొడుతూ ఉండేది. నైట్ మాకు ఎట్లా ఉండేదంటే, నైట్ 12 తర్వాత కాలింగ్ బెల్ మోగితే ఏదో ఒక నైట్ అఫెన్స్ అయింది అనేది ఉండే. అప్పట్లో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోలీస్ డిపార్ట్మెంట్కి లేకుండే మేము ఓన్గా మా బైక్స్పై కానిస్టేబుల్ ఎక్కించుకొని నైట్ పెట్రోలింగ్ చేస్తుండే వాళ్ళము మొత్తం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. అది సిఐ హెడ్ క్వార్టరు. అక్కడి నుంచి దానికి మా పీరియడ్లో నేను 1 year 8 months పనిచేసిన అక్కడ. అట్నుంచి జీడిమట్ల పోలీస్. మేడ్చల్లో మీరు ఉన్న టైంలో 1 yearలో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన, ఎందుకంటే మర్డర్ ఫర్ గెయిన్లు, రేప్ అండ్ మర్డర్లు చాలా జరుగుతుండేది. అంటే మీకు కదిలించే సంఘటన చాలా ఉండేవి అక్కడ. మేము పనిచేస్తున్నప్పుడు మా కానిస్టేబుల్ నైట్ బీట్కు వెళ్తుంటే గుండ్లపోచంపల్లి దగ్గర నైట్ 12:30కి దొంగలు వాళ్ళ మీద అటాక్ చేసి వెపన్స్ ఎత్తుకొని పోయారు కానిస్టేబుల్ దగ్గర. అప్పుడు సాంబశివరావు గారు ఎస్పీ ఉండే. అది 1992లో. తర్వాత వెపన్స్ కూడా దొరకలేదు, డిటెక్ట్ కాలేదు. అది కాకుండా మర్డర్స్ కాలేదు, రాత్రి దొంగలతో మర్డర్ కాలేదు, కానీ ఈరియస్ అఫెన్సెస్ కొన్ని రేపులు కూడా అవుతుండేది. కాకపోతే కొన్ని గ్యాంగ్స్, మేము అప్పట్లో ఈ టెక్నికల్గా మనకు టెక్నాలజీ సపోర్ట్ లేకుండే, కాకపోతే అఫెన్స్ బట్టి వాళ్ళ ఎంబో మోడస్ ఆపరేండి అని ఎవరు గ్యాంగ్లన్నీ ఐడెంటిఫై చేసి, అప్పుడు సిఐడి సపోర్ట్ కూడా బాగుంటుండేది. అక్కడ సపరేట్ డెకైటీ వింగ్ ఒకటి ఉంటుండే, వాళ్ళ సపోర్ట్తో లోకల్ పోలీసు అండ్ సిసిఎస్ కూడా ఉంటుండేది. వాటి సపోర్ట్తో మ్యాక్సిమం అఫెన్సెస్ డిటెక్ట్ అవుతుండేది. కానీ అక్కడ మీ టైంలో అనుకుంటాను ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు కూడా జరిగేవి కదా, దొంగల మీద కూడా పోలీసులు కాల్పులు జరపడం? అప్పుడు కాదు, మీ తర్వాత. ఓకే, తర్వాత అంటే మేడ్చల్ తర్వాత జీడిమట్ల టోటల్ కూడా ఇండస్ట్రియల్ ఏరియా. అక్కడ అఫెన్సెస్ ట్రెండ్ ఇక్కడ సపరేట్, ఇండస్ట్రియల్ అఫెన్సెస్ ఉంటుండేది. తర్వాత డెకైటీస్, రాబరీస్ ఉండే, కానీ అంత తక్కువ ఏరియా. మెయిన్ చేసిన దాంట్లో హయత్ నగర్, మేడ్చల్లోనే విపరీతమైన అఫెన్సెస్ ఉండేది. అటు నుంచి జీడిమట్లో ఒక 3 years పనిచేసినాను. ఇది ఒక డిఫరెంట్ పోలీసింగ్, ఓన్లీ ఇండస్ట్రియల్ ఏరియా. అక్కడ పబ్లిక్ అందరూ కూడా ఈ జీడిమట్ల ఇండస్ట్రియల్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్. రౌడీజ్ ఉండేది కదండి, రౌడీజం బాగా ఉండేది అక్కడ. రోడా మిస్త్రీ నగర్, ఇక్కడ రౌడీస్, మగ్దుమ్ నగర్, చింతలు పోయినా బాగా రౌడీస్ ఉండేవాళ్ళు. రౌడీని తీసుకొచ్చి కోటింగ్ ఇచ్చేవారట కదా. అప్పుడు దేవేందర్ రావు ఇన్స్పెక్టర్ ఉండేవాడు. ఇక
అక్కడ ఎస్ఐస్ మేము ముగ్గురు ఉండే, అందులో డైరెక్ట్ రిక్రూట్ ఎస్ఐ ప్రకాష్ రెడ్డి గారు డిఎస్పీ అనుకుంటా కదా. ప్రకాష్ రెడ్డి గారు, డిఎస్పీ బాలనాయ్ గారు. అప్పుడు రౌడీస్ని కంట్రోల్ చేయడంలో కొంతవరకు మేము బాగా పనిచేసాం. దాని తర్వాత అటు సార్ నుంచి అప్పుడు రౌడీలు పట్టుకుంటే ఎక్కడ రౌడీజింగ్ చేస్తాడో అక్కడే కోటింగ్ వేయాలని ఒక తీసుకొచ్చారట ఆచరణ. ఎందుకది? అప్పట్లో రోడ్ల మీదనే కొట్టేది. అప్పట్లో మనకున్న ఈ సోషల్ మీడియా ఇంత యాక్టివ్ లేకుండే, కోర్ట్స్ యాక్టివ్ లేకుండే, హ్యూమన్ రైట్స్ అంతా లేకుండే. ఎక్కడైతే వాడు అఫెండ్ చేస్తాడో అక్కడే పబ్లిక్లో కొడితే పబ్లిక్ వాడి భయం అనేది పబ్లిక్ ఉండదు అనేది ఒకటి, వాడు కూడా తగ్గిపోతాడని చెప్పేసి అహత్ నగర్లో కూడా మేము అదే పని చేసేది. ఎక్కడ కూడా జీడిమట్ల ఈవెన్ నేరన్మెట్ వరకు జరిగింది. అటు తర్వాత తగ్గిపోయింది, అవన్నీ పబ్లిక్లో కొట్టడం తగ్గిపోయింది. స్టేషన్లో కొట్టడం. జీడిమట్ల మాత్రం రౌడీస్ గురించి రోడ్ల మీదనే వాళ్ళని అక్కడే ఎక్కడైతే అఫెన్స్ చేసినో మళ్ళీ తీసుకుపోయి ఆడే కొడితే పబ్లిక్ ఒక కాన్ఫిడెన్స్ పోలీస్ పనిచేస్తుంది అనేది. తర్వాత వాడు కూడా డౌన్ అయిపోతాడు, మళ్ళీ నెక్స్ట్ పబ్లిక్కి ముందు వీడు జీరో అయిపోతాడు అనే ఉద్దేశంతో. కానీ మీ చేతులు తల్లని తినే వాళ్ళు చాలా మంది జీడిమెట్ల కౌన్సిలర్లుగా అయ్యారు కదా. చిన్న లీడర్లు అయినా కానీ అప్పట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ అంటే రౌడీ కాకపోయే కాదు, కొంచెం చిన్నపాటి లీడర్ ఉండి పబ్లిక్ నుంచి వస్తూ ఉండేవాడు. తర్వాత ఎమ్మెల్యే అయ్యిండు. తర్వాత మన వివేకానంద్ వాళ్ళ బ్రదర్ ఉండే ప్రతాప్ గౌడ్, ఆయన కూడా కష్టపడ్డాడు కానీ కాలేకపోయాడు ఎమ్మెల్యే. వాళ్ళ ఫాదర్ ఉండే బ్రదర్ ప్రతాప్ అంటే వివేక్ వాళ్ళ ఫాదర్ పాండు ఆయన మున్సిపల్ చైర్మన్ ఉండేవాడు. అక్కడ మెయిన్ టోటల్ ఇండస్ట్రియల్ ఏరియా అండ్ బిజినెస్ ఏరియా అది. అక్కడ పనిచేసే లేబర్ అందరూ కూడా అక్కడ చిన్న చిన్న స్లమ్లలో ఉండేటట్టు ఏరియా, మొత్తం స్లమ్స్ ఎక్కువ ఉండేవి అక్కడ. సార్ జీడిమెట్ల నుండి జీడిమట్ల టు నేరేడ్మెట్ వచ్చాము. నేరేడ్మెట్ ఇది కొత్త సిటీ, టోటల్ సిటీ ఏరియా అది. అక్కడ గుడంబా బాగా ఉండేది. పొల్యూషన్ దగ్గరలో గుడంబ, రైల్వే ట్రాక్ దాటగానే గుడంబ, మొత్తం టోటల్ ఏరియా అంతా కూడా గుడంబా మట్కా ఉండేది. ఆ గుడంబా మాకు సిఐ రాములుగా వచ్చినప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ గుడంబా మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి అందరిని అరెస్ట్ చేయడం. కొంతమంది రౌడీ షీట్ అని ఒకరిని సాయిరామ్ అని చెప్పేసి వాడిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే జైల్లో చనిపోయాడు కూడా అతను. ఆ తర్వాత మట్కా గురించి కూడా, మట్కా మల్కాజిగిరి ఫేమస్ ఒకప్పుడు. మల్కాజిగిరి, నేరేడ్మెట్టు, నాచారం 3 కూడా ఒక సర్కిల్గా ఉండి రాములు గారు సిఐ ఉండే సర్కిల్ ఇన్స్పెక్టరు. ఆయన పీరియడ్లో మంచి రౌడీజం ఉంది అక్కడ. రౌడీజం కంట్రోల్ చేయడం కానీ, లేకపోతే గుడంబ అండ్ మట్కాని కంట్రోల్ చేయడం జరిగింది. అదే టైంలో ఇప్పుడు కొత్త పోలీస్ స్టేషన్ ఒకటి మేము డిఫెన్స్ కాలేజీలో ఒక కొత్త పోలీస్ స్టేషన్ కట్టినాం. దాని మీద లోకల్ కాలనీ వాళ్ళు హైకోర్టు పోతే హైకోర్టులో కూడా పోలీస్ స్టేషన్ కలిసి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. రైల్వే ట్రాక్ దగ్గర ఇటు షిఫ్ట్ చేశారు, ఇక్కడ డిఫెన్స్ కాలేజీకి షిఫ్ట్ చేసినాం. దాని తర్వాత అక్కడ నేను సిఐగా ప్రమోషన్ అయ్యి ఆమన్గల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. అది టోటల్ ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా. నేనున్న పీరియడ్లో 1.5 ఇయర్లో జయపాల్ రెడ్డి గారి రెసిడెన్స్ బ్లాస్ట్ కావడం, జయపాల్ యాదవ్ ఎమ్మెల్యే ఉండే ఆయన ఇల్లు కూడా బ్లాస్ట్ అయింది. ప్రాపర్లో ఒక గెస్ట్ హౌస్ బ్లాస్ట్ చేశారు. తర్వాత ఒక కెప్టెన్ ఐజీ గారు ఉండే వాళ్ళ ఇల్లు కూడా బ్లాస్ట్ అయింది. తర్వాత హనుమంత్ రెడ్డి అని చెప్పేసి అమన్గల్ ఎస్ఐ ఉండే, ఒక యాక్సిడెంట్ అయింది. పోలీస్ స్టేషన్ నుంచి 2 కిలోమీటర్స్ దూరాన ఒక కాటన్ మిల్ దగ్గర యాక్సిడెంట్ అయితే, యాక్సిడెంట్ సీన్కి వెళ్ళినప్పుడు అదే టైంలో కాటన్ మిల్ నుంచి ఎంప్లాయీస్ అందరూ కూడా పనిచేసే వర్కర్స్ అందరూ కూడా టైం అయిపోయి ఆ లంచ్ టైంకి బయటకు వచ్చారు. ఆ టైంలో ఈయన డెడ్ బాడీని చూస్తూ ఆయన పంచనామా చేస్తూ ఉన్న పీరియడ్లోనే ఆ గుంపులోకి వెళ్ళి నక్సల్స్ వచ్చేసి ఆయన ఫైర్ చేస్తే ఆన్ ది స్పాట్లో చనిపోయింది. అది అదొక మేజర్ ఇన్సిడెంటు. తర్వాత కూడా స్పెషల్ కలకుర్తి దళం అనేది అక్కడ పనిచేస్తుండేది. ఆ దళం ఇన్ఛార్జి సాంబశివరా అని చెప్పేసి వలిగొండ దగ్గర. తర్వాత సరెండర్ అయ్యిండు, నయీం చేతిలో తర్వాత మర్డర్ అయ్యిండు. అతను వాళ్ళ రాములు కూడా, ఆయన దళ కమాండర్ ఉండేవాడు సాంబశివరావు. ఇప్పుడు మీ పీరియడ్లో ఎస్ఐ చనిపోయారు కదా, దానికి రిటాలియేషన్ చేయలేదా మీరు? చేసినాం. ఒకరిని లోకల్గానే కోమింగ్ చేస్తుంటే అక్కడ చుట్టుపక్కల గుట్టల్లో ఒక వ్యక్తి దొరికితే ఎన్కౌంటర్ కూడా అయ్యింది అతను. సార్ ఇక్కడ మీరు లా అండ్ ఆర్డర్లో దీంట్లో మీకు ఎక్స్పెక్ట్ వచ్చింది, నేరేడ్మెట్ల, జీడిమెట్ల, హైత్ నగర్. ఒకేసారి మీకు ఎస్టిమేషన్ వచ్చినప్పుడు ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేశారా, లేదు అందుకు తగ్గ ట్రైనింగ్ తీసుకుంటూ వెళ్ళారా? అక్కడ ఎక్స్పీరియన్స్ మేము కొత్తగా పోయినా కానీ పనిచేసే స్టాఫ్ అంతా కూడా అక్కడ లోకల్గా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్. అప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక స్పెషల్ పార్టీ అంటూ ఉండేది.
తర్వాత హెడ్ క్వార్టర్ నుంచి కూడా ఏదైనా పెద్ద ఇన్ఫర్మేషన్ వస్తే అక్కడి నుంచి కూడా గ్రేహౌండ్స్ టీమ్స్ కానీ అవి వస్తూ ఉండేది. మనకు ఒక 2-3 మంత్స్లో మొత్తం మనకు ఏరియా మీద అవగాహన వచ్చేసి తర్వాత ఎక్కడ కూడా ఏరియాలో వెహికల్ మీద పోయేవాళ్ళం. మేము బస్సులో పోతే ఆర్టీసీ బస్సు, పోతే సడన్గా పోతే బైక్స్ మీద పోయేవాళ్ళం. వెహికల్ ఉన్నటువంటి జీపు కానీ ఇంకా 4-వీలర్ ఎక్కడ కూడా మేము యూజ్ చేయకపోయేవాళ్ళం. ఎందుకంటే ఆ ప్రాంతంలో పార్టీకి అంత పట్టొచ్చింది? మహబూబ్ నగర్లో మెయిన్ ఇక్కడ నుంచి ఆమన్గల్ నుంచి కలవకుర్తి, అచ్చంపేట, అమరాబాద్ దాకా ఈ బెల్ట్ అంతా కూడా నెక్స్ట్ మిస్తూ బాగుండేవాళ్ళు. అది ఎందుకు అంటున్నా, పార్టీకి ప్రజల నుంచి అంత సపోర్ట్ ఎందుకు వచ్చింది? మహబూబ్ నగరే కొంచెం బ్యాక్వర్డ్ ఏరియా. దాంతో ముందు నుంచి ఎప్పటి నుంచో అంతకన్నా ముందు ఎస్పీ నాయుడు గారు బ్లాస్టింగ్లో చనిపోయాడు. పోలీస్ స్టేషన్ల మీద కూడా అటాక్స్ అయినాయి అక్కడ. ఇది కొంచెం సిటీకి దగ్గర ఉంది. మనకు రంగారెడ్డి జిల్లాకు బార్డర్ పోలీస్ స్టేషన్ ఉండే, దీని తర్వాత కడతాల తర్వాత కందుకూరు. ఇక్కడ దీనివల్ల కొద్దిగా తక్కువ, కానీ పైకి పోతూ ఉంటే కూడా మనకు శ్రీశైలం గుట్టలకు పోయేటప్పటికి ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది అనే ఎస్టిమేట్స్తో. అక్కడ 1.5 year తర్వాత నేను మళ్ళీ ఏసీబీ పోయాను, యాంటీ కరప్షన్ బ్యూరోలో ఒక 5 years పనిచేసాను. అక్కడ అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అప్పుడు పబ్లిక్ మెయిన్ ఎవరైతే పబ్లిక్ సర్వెంట్స్ ఉంటారో వాళ్ళు చేసే కరప్షన్ కానీ లేకపోతే డిస్ప్రపోర్షనల్ అసెట్స్ మీద ఈ కేసెస్ జరిగినాయి. ఏమిటి సార్ మీకు 5 సంవత్సరాల్లో ఒక ట్రాప్ కేసు కానీ మంచిది గుర్తుండేది, ఒక డిఏ కేసు చెప్పండి. నేను చేసిన డిఏ కేసులలో 3 కన్విక్షన్ అయింది. ట్రాప్ కేసులు కూడా ఒక 3 కన్విక్షన్స్. డిఏ కేసులో కన్విక్షన్ ఎలా వచ్చిందండి? సాధారణంగా కన్విక్షన్ రావు కదా. అది మహేందర్ సింగ్ అని చెప్పేసి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉండేవాడు, ఆయనది 2 years కన్విక్షన్ వచ్చింది. ఇంకా ఇద్దరు 2 కేసులలో కూడా కన్విక్షన్స్ వచ్చినాయి, పేర్లు గుర్తులేవు. ట్రాప్లో కూడా కన్విక్షన్స్ వచ్చినాయి. సెక్రటరియట్లో ఒక 2 ఎంప్లాయీస్ని మేము ట్రాప్ చేసినాం. సెక్రటరియట్లో చేయాలంటే పర్మిషన్ ఉండాలని చెప్పేసి మేము బయటకు హోటల్కి పిలిపించి అతను ట్రాప్ అయిన తర్వాత ఆ 2 కూడా కన్విక్షన్ అయింది. ఇంకోటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఒక రాఘవేంద్రరావు అని చెప్పేసి ఎస్సీ ఉండేవాడు, ఆయన ఇంటి దగ్గర పోయి సండే ఇంటి దగ్గర ట్రాప్ చేయడం జరిగింది. అతనికి కూడా కన్విక్షన్ వచ్చింది. కన్విక్షన్ ట్రాప్ కేసులలో కొంచెం రావడం ఈజీ, కానీ డిస్ప్రపోర్షనల్ అసెట్స్లో కొంచెం కష్టం. అయినా ఒక 3 కేసులలో నా దాంట్లో కన్విక్షన్స్ వచ్చినాయి.